సంక్షోభాలు అవకాశంగా మారుతుంటాయి. అది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టినటువంటి చర్యలు మనకి ప్రయోజనం కాబోతున్నాయి. వీసాలు ఇవ్వం, H1B వీసాలు ఇవ్వం అంటున్నటువంటి సందర్భంలో భారతదేశానికి వెళ్ళి అక్కడ జీసీసీలు పెట్టుకుంటే బెటర్ అన్నటువంటిది అమెరికన్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, గోల్డ్మాన్ సాక్స్, వాల్మార్ట్, జేపీ మోర్గాన్ చేజ్, సేల్స్ ఫోర్స్, IBM, ఇంటెల్, గైడ్వైర్ సాఫ్ట్వేర్ ఇట్లాంటి సంస్థలు భారతదేశంలో పెట్టుకుంటే బెటర్ అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. H1B వీసా కొత్త దరఖాస్తు ఫీజు $2,000 నుంచి $5,000 నుంచి ఏకంగా $1,00,000 పెంచిన నేపథ్యంలో నైపుణ్యం విదేశీ సిబ్బంది అక్కడికి తీసుకురావాలంటే బోల్డ్ అంత ఖర్చు పెట్టాలి. అప్పటికి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చినా వచ్చిన వాళ్ళకి చాలా తిప్పలు ఉంటాయి. కాబట్టి దానికంటే కూడా జీసీసీ అంటే భారత్ అనేలా ఆల్రెడీ దేశంలో విపరీతంగా ఉంది కాబట్టి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి భారతదేశం ఇప్పుడు 4వ స్థానానికి వెళ్ళింది, 3కి రాబోతుంది. అంతర్జాతీయంగా ఉన్న జీసీసీల్లో సగానికి పైగా 1700 భారతదేశంలో ఉన్నాయి. విలాసవంత కార్ల డాష్ బోర్డు డిజైన్ల దగ్గర నుంచి మెడిసిన్స్ కనుగొనే అత్యంత కీలక ఆవిష్కరణల టెక్నాలజికల్ ఇష్యూస్ దాకా భారత్లోనే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటే పెట్టుబడి వాళ్ళు పెడతారు. ఇంతవరకు చైనాలో పెట్టేవాళ్ళు, అవి ఇండియాలో పెడుతున్నారు. ఇప్పుడు అది భారీగా ఇండియాకే మనం వెళ్ళిపోతే బెటరు అన్నటువంటి రూట్లో ఆలోచిస్తున్నారు.